నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న మీ పేరు? నా పేరు తిక్కన్న. తిక్కన్న. అన్న ఏ గ్రామము? బైచికేరి. బైచికేరి గ్రామము, ఆదోని మండలం. అవును. మీరు ఏమైనా పత్తి విత్తనాలు వేసింది? దమాకేసినాం. నమ్మక అది ఎంత వచ్చింది? దిగుబడి ఎలా ఉంది కొద్దిగా చెప్తండి. దిగుబడి అంటే మాకైతే పర్వాలేదు, బాగానే వచ్చింది. ఈసారి పోయినసారి ఇది చేసినాము, అది లయన్ వేసినాము, అదేం పెద్దగా రాలేదు. ఇది ధమాకా బాగా వచ్చింది. ధమాకా బాగా వచ్చింది. ఇప్పుడు దిగుబడి అంటే బాగా ప్రజెంట్ కంటే ఒక ప్రస్తుతానికి 12 క్వింటాల వరకు వచ్చింది. ఎకరాకి 12 క్వింటాలు వచ్చింది. ఎకరాకి 12 క్వింటాలు వచ్చింది. ఎకరాకి 12 క్వింటాలు. అందులో వచ్చేసి ఇంకోటి దోమకి, పచ్చిదోమకి, వర్షానికి కూడా బాగా తట్టుకుంటుంది. ఈసారి బాగా తట్టుకుంది. మాకు పర్సెంటేజ్ బాగానే వచ్చింది ఈసారి ధమాకు. అలాంటి జరుగుతుంది. తీయడానికి బాగుందేనా? అది తీయడానికి కూడా బాగానే ఈజీగా వస్తుంది. ఇట్లా నేటికైతే గుగ్గి అది పొరగా పడుతుంది కదా, అది చాలా తక్కువ పడింది. బాగా తక్కువ ఉంది ఈసారి. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు విత్తనాలు. ఏ రైతు అయినా కూడా వేసుకోవచ్చు, మంచిగా వేసుకోవచ్చు. మంచిగా పంట అంటే బాగానే వస్తుంది. ఇంకో రైతు చేసుకున్నా అంటే కూడా వాళ్ళకు దిగుబడి బాగానే వస్తుంటుంది. బాగా వస్తుంది అది కూడా. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. అంటే